థింగ్ మేడం, రేవంత్ సార్ ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ పోయిండో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది ఎన్ఎస్యుఐ క్యాండిడేట్స్, కాంగ్రెస్ కార్యకర్తలు. అక్కడ కొంతమంది ఎవరైతే ఫేవర్ ఉన్న కొంతమంది సెలెక్టెడ్ పీపులే ప్రొఫెసర్స్ ఉన్నారు. వై ఐఎమ్ టెల్లింగ్ దట్ నిరుద్యోగులు లేరు మేడం. ఎందుకంటే ఒక్క ప్లకార్డ్ చూసిరా మేడం, హాల్ మొత్తం వల్ల ఒక్కరైనా గానీ మాకు నిధులు శాంక్షన్ చేయండి, లేకపోతే డిఎస్సి వేయండి, గ్రూప్ 1 వేయండి, గ్రూప్ 2 వేయండి అని చెప్పి ఒక్క ప్లకార్డ్ చూసిరా మీరు? ఎందుకంటే దే ఆర్ సెలెక్టెడ్ బిఫోర్ ఓన్లీ. There is no chance to question. వాళ్ళు బయట నుంచి ప్రైవేట్ కాలేజీ నుంచి బస్సులు పెట్టి తీసుకొచ్చిరాలని 2 రోజుల ముందే ముళ్ళ కంచెలేసి బారికేడ్స్ పెట్టి అన్ని బ్లాక్ చేసి మల్లారెడ్డి సీఎం సార్ బయట కాలేజీలకు వెళ్ళి అంటే మల్లారెడ్డి కాలేజీలకు వెళ్ళి సీఎం మీటింగ్ లకు తీసుకొచ్చుడు, ఇట్లాంటి అన్ని వాళ్ళు చేసిన పనులకి అందరు రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు కుమార్ బ్రదర్ ఉన్నాడు, ఆస్మా సిస్టర్ ఉన్నది, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిర్రు? వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. మరి వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు, వాళ్ళు ఏమో నక్సలైట్లు కాదు, ఏమో వెపన్ తీసుకొని రాలేదు, అసలు శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. వాళ్ళకు ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది మేడం. మనం 19 ఆర్టికల్ ప్రకారం ఏంది, మీరు మనం భావ ప్రకటన మనం చెప్పాలనుకుంది చెప్పొచ్చు, కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా తుంగలో దొక్కి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? నైట్ 11 గంటలకు వదిలిపెట్టు, ఆడపిల్లలని కూడా చూడలేదు. ఇది ఒక సినిమాలో విలన్ వస్తుంటే ఆయన టీం అంతా పర్సనల్ టీం వచ్చి ముందు అరేంజ్మెంట్ చేస్తారు కదా, వెపన్స్ ఏదన్నా ఇంకేదన్నా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా అనేసి నోట్ చేసి వాళ్ళను సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా ఈయన పులి అని చెప్తున్నాడు కానీ ఆయన సార్కలను చూసుకొని పులి అని చెప్పుకుంటున్నాడు కానీ విలన్ తరహా వచ్చి కావచ్చు విలన్ పెడతారా? ఉస్మానియా యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులకు 20,000 మంది పోలీసులు వచ్చి బందోబస్తు వాళ్ళని ముందస్తు సర్వింగ్ సీఎం ఈయన తెలంగాణ రాష్ట్రంలో సర్వింగ్ సీఎం అయితే చేసిండ్రు. మహారాష్ట్రలో ఆడ ట్రాఫిక్ లో మళ్లించిండ్రు. కుమార్ గారి మీద అలాగే ఆస్మా గారి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? వాళ్ళకి ఏం సంబంధం అసలు? అసలు వాళ్ళు శాంతి భద్ర లా అండ్ ఆర్డర్ ను ఎగనెస్ట్ గా పోయిరా చేశారు. సీఎం కి ఎగనెస్ట్ గా మాట్లాడామా? మేము ఉత్తరాలు వేయడానికి అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు టెర్రరిస్ట్లా కాదు, లేకపోతే సంఘ విద్రోహ శక్తులా కాదు, నక్సలైట్లా కాదు, పోనీ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఫార్మల్ లాంగ్వేజ్ కాకుండా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉందా? కాదు. ఎఫ్ఐఆర్ ఏమని చేశారు వీళ్ళు? బీఆర్ఎస్ స్టూడెంట్స్ సీఎం గారు వస్తే అడ్డుకుంటున్నారు. అరే 2 రోజుల ముంగట మీరు అరెస్ట్ ఎఫ్ఐఆర్ చేసేది, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. చాలా విచిత్రంగా ఎఫ్ఐఆర్ కాపీలో బీఆర్ఎస్ స్టూడెంట్స్ అని పెట్టారు మాకు. మేడం 19 షెడ్యూల్ అయింది అనేది 17 అంత ఓవర్ డ్యూటీ ఎందుకండి పోలీసు వాళ్ళు? ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గతంలో జరిగింది, ఇప్పుడు పోలీసింగ్ చాలా దారుణంగా జరిగింది. మాటల్లో చెప్పుకోలేము. కనీసం ఆ గేట్ దగ్గర కూడా పంపిస్తారు. ఐసీయూ లేదు మేడం. హరీ బరిగా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ పెట్టి నువ్వు ఏదైనా చేసినావు, కానీ కోర్టు అనేది ఉన్నది కదా, కోర్టు చెంప మీద కొట్టినట్టు తీర్పు. ఏమని చెప్పింది కోర్టు? ఏమని చెప్పింది? ఎగ్జామ్ పెట్టమన్నది తీర్పు కాపీ పంపిస్తా. కోర్టు ఓన్లీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే చెప్పింది. జరిగి ఉంటే మాత్రమే చెప్పింది. ఆర్డర్ చెప్పలేదు. దయచేసి నేను మీకు
టెలికాస్ట్ చేయండి. కోర్టు ఏమన్నా తెలుసా బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పింది కావచ్చు కదా. ఏం చేయండి కోర్టు ఉన్నది, ఎగ్జామ్ అయినా ఇంటిగ్రిటీ లేదు, నెగ్లిజెన్స్ ఉన్నది. తీర్పు ఇయ్యలేదు. లేదని జడ్జి గారు ఆ కాపీలో నెగ్లిజెన్స్ ఉన్నది, ఉపేందర్ గారు అన్నట్టు ట్రాన్స్పరెన్సీ లేదన్న విషయము కోర్టు నెగ్లిజెన్స్ తీర్పులో ఉన్నది, చెప్పలేదా? ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. గ్రూప్ వన్ తీర్పు అంటే ఆ రోజు తీర్పు వచ్చిన రోజు ఇక్కడ డిబేట్ జరిగింది, దాంట్లో తీర్పులో ఉన్నది. నో ట్రాన్స్పరెన్సీ అని See, క్లియర్. madam, one more thing, we need to know that మేడం, ఏ విషయాన్ని కూడా మనము గట్టిగా నలుగురం కలిసి ఒక sister ఒక copy చెప్పినంత చేయండి. వరకు అది ఎప్పుడు నిజం కాదు. మేడం ఆ జడ్జి గారు ఏం చెప్పారు? జడ్జి గారు నేను ఎఫ్ఐఆర్ కాపీ అడగలేదన్న. నీ ఎఫ్ఐఆర్ కాపీ నేను ఎందుకు అడుగుతా నాకు తెలుసు అది. బిఆర్ఎస్ స్టూడెంట్ అని పెట్టిర్రు. నేను అందుకు అడగలేదు. కేసీఆర్ గారు బొమ్మ ఉంది అని నీ కార్ తీసేసామని ఎఫ్ఐఆర్ లో రాసిరని అన్నారు. ఆ ఎఫ్ఐఆర్ నాకు చూపెట్టని నేను మాట్లాడతాప్పుడు మేడం గ్రూప్ విషయంలో కూడా డైవర్టింగ్ దట్ వాట్ వి Ah. వాంటెడ్ టు Ma'am, డిస్కస్. మేడం మళ్ళీ political నాకు అయితే 2 నిమిషాలు ఇచ్చారు. వెంటనే సార్ అందుకున్నారని ఆగితే మీరు అటు చర్చ అంటే తీసుకపోతే అంటే మీరు ఇప్పుడు ఏం వేస్తారు? నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు మౌనంగా కూర్చున్న కార్తీక్ అనేస్తారా? తమ్ము తిన్న కార్తీక్ అనేస్తారా? అదే FIR FIR లో ఏమని రాసిండు? ఉందా అనేది. కేసీఆర్ బొమ్మ ఉందని కార్ తీసేసి కార్తీక్ గారు రాసిరా? నాకు కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ బొమ్మ, కార్తీక్ సార్ ఇప్పుడు అది ఒకటి పొలిటికల్ గా పక్కన మీకే పెడదాం. time ఇస్తాను. ఆస్మాను మీరే ఎందుకు చెప్పండి. అరెస్ట్ చేసిర్రు, కుమార్ బ్రదర్ ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు, ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేసిర్రు, దానికి సమాధానం ఏం చెప్తారు? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? మేము అడగొద్దా ప్రభుత్వాన్ని? సార్ నోటిఫికేషన్లు ఇవ్వన్న అడగడం నేరమా? మరి దానికి ఏం సమాధానం మరి చెప్తారు? అడిగితే అరెస్ట్ చేశారన్న అర్థం పడదాం. అడగకుండానే అడగకుండానే ముందే before ఏ. ఇప్పుడు ఆస్మా ఏం చేసిందంటే తన బర్త్డే విషెస్ కోసం లెటర్ మా బర్త్డేకి రండి చెప్పని పోస్ట్ ఆఫీస్ పెట్టడానికి ఇది కేసీఆర్ గారి చిత్రపటం ఉన్నందునే మేము కార్ సీజ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీలో ఉందా? అవునండి, చూడండి మీరు కావాలంటే సరే, కార్తీక్ గారికి కదా చూడండి. proof కావాలంటున్నారు, ఒకసారి చూడండి. చెప్పండి. ఎంత జూమ్ చేసినా ఆ చిన్న లెటర్స్ కనిపించవు కాబట్టి కార్తీక్ గారే చదువుకుంటారు. చదివితేనే మాట్లాడతా. ఓకే, ఓకే. నిజంగా ఎట్లా రాస్తే మీ పక్షాన్ని నేను నిలబడతా. దాన్నే ఉంది. సరే మీరు చదవండి ఈ లోపల. కుమార్ గారు, సరే డిసెంబర్ 9న ఆయన మళ్ళీ వస్తారు, ఆయన నోటిఫికేషన్లు ఇస్తారు, నిరుద్యోగుల సమస్యలు మొత్తం తీరుస్తాం అంటున్నారు కదా. ఈ లోపల టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి అంటున్నారు. మరి అంటే నిజంగానే ఒకవేళ డిసెంబర్ 9కే వస్తే నిరుద్యోగుల